12 ఏళ్ల బాలుడికి అరుదైన హృదయ సమస్యకు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. గుండె వేగంగా కొట్టుకోవడం, కళ్ళు తిరగడం, తీవ్ర అసౌకర్యంతో బాధపడుతున్న ఆ బాలుడికి గతంలో చికిత్స చేసినా సమస్య తగ్గలేదు. అత్యాధునిక 3D ఎలక్ట్రికల్ మ్యాపింగ్ టెక్నాలజీతో గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాలున్న ప్రాంతాలను వైద్యులు ఖచ్చితత్వంతో గుర్తించగలిగారు. అనంతరం అవసరమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో సాధారణ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. కొంచెం వ్యత్యాసమైన కేసు గురించి కామన్ పబ్లిక్కి కూడా కొంచెం అవగాహన ఇస్తామని ఉద్దేశంతో మనం వచ్చాము. సో ఒక 12 సంవత్సరాలు అబ్బాయి పోయే లాస్ట్ ఇయర్ మన దగ్గర వచ్చారు మెడికవర్ హాస్పిటల్స్లో. సో ఆయనకి రిపీటెడ్గా గుండెలు చాలా వేగంగా కొట్టుకోవటం, పాల్పిటేషన్స్ అంటారు, ఇలాంటి ఒక సిమ్టమ్కి చాలా ఒక హార్ట్ రేసింగ్, ఒక చాలా ఫాస్ట్గా కొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్, అప్పుడప్పుడు దాంతోపాటు ఒక అన్ఈజీ ఫీల్ అవటం, గిడ్డినెస్ లాగా ఫీల్ అవటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో మన దగ్గర పోయే సంవత్సరం వచ్చారు. సో ఆల్రెడీ ఆయనకి ముందు ఒక బయట హాస్పిటల్లో టెస్టింగ్ జరిగి గుండెలో ఒక లయ తప్పటం, రిథమ్ డిస్టర్బెన్స్ అనే ఒక డయాగ్నోసిస్ వచ్చింది. దానికి ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్, ఒక ప్రొసీజర్ జరిగింది. దానికి మనము క్యాథెటర్ అబ్లేషన్ అని అంటాము సైంటిఫిక్ టర్మ్స్లో. సో దానిలో ఏం చేస్తారంటే కాల్లో వెయిన్ నుంచి హార్ట్ లోపల మనము వైర్ వేసి గుండె లోపల ఎక్కడ రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ స్పాట్ని బ్లాక్ చేయటం.